హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఇప్పుడు మనం లేయర్స్లో ఉన్నాం, స్కిన్, హెయిర్ అండ్ లేజర్ ట్రీట్మెంట్. సో ట్విన్ సిటీస్లో మనకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి లేయర్స్ అండ్ అలాగే ఏపీలో కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రియా ఉన్నారు. హలో డాక్టర్. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఈ రోజు మాకు ఏ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఈ రోజు మనం క్యూ స్విచ్ లేజర్ టోనింగ్ చేస్తున్నాం ప్రొసీజర్. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ హర్, షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్. ఇది పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హ్యావ్ పిగ్మెంటేషన్ చెప్తాం. సో బికాస్ షీ హ్యాడ్ యాక్నే, పిగ్మెంటేషన్ స్పాట్స్ అలానే ఉన్నాయి. యాక్నే వెళ్ళిపోయింది కానీ స్పాట్స్ పోవడానికి చాలా టైం పడుతుంది. సో ఫర్ దిస్ క్యూ స్విచ్ మషీన్, ఇట్స్ అ లేజర్ టోనింగ్ మషీన్. ఇట్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ ద కొలాజన్, రెడ్యూస్ పోర్ సైజ్, ఆల్సో పిగ్మెంటేషన్ మీద ఫోకస్ చేసి మెలనిన్ పిగ్మెంట్ ని బ్రేక్ చేస్తుంది. సో మెలనిన్ ఇస్ ద పిగ్మెంట్ విచ్ కాజెస్ ఆల్ ఆఫ్ దిస్ పిగ్మెంటేషన్. ఇట్స్ ఇన్ ద lower layers of the skin. So sun spots, tanning and ఇది acne spots అవన్నీ టార్గెట్ చేసి it will break it so that your skin will look better after a few sessions. ఓకే. So అది procedure we are going to do on her. సో చాలా మంది ఏంటంటే మనకి నార్మల్గా చెప్తూ ఉంటారు. సో చెప్పిన దానికంటే మనం స్కిన్ని బట్టి చూసి ట్రీట్మెంట్, సో ఓకే వీళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పి మనం చేస్తే మనకు ఒక మంచి భరోసా వస్తామన్నమాట. సో ఈ అమ్మాయి స్కిన్ టైప్కి ఏంటంటే చూడండి చాలా యాక్ని వచ్చింది. సో దీనికి ఆల్మోస్ట్ ఎన్ని సెషన్స్ పడతాయండి? Minimum 4 sessions will be required. As and when sessions అయితే you can see the before and after difference immediately. But as the sessions progress, ఆ melanin break అయ్యి it will look much better. మరి అంటే ముందు ట్రీట్మెంట్కి ముందు ఏమన్నా మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుందా స్కిన్ కోసం ఏమన్నా? సో బిఫోర్ 1-2 days బిఫోర్ ఏదైనా యాక్టివ్ క్రీమ్ యూస్ చేస్తున్నారంటే గ్లైకాలిక్ యాసిడ్స్, రెటినాయిడ్స్, అది స్టాప్ చేయాలి అట్లీస్ట్ 2 days బిఫోర్. అండ్ 2-3 days ఆఫ్టర్ కూడా అది అవాయిడ్ చేయాలి బికాస్ స్కిన్ విల్ బికమ్ మోర్ ఇరిటేటెడ్. సో అండ్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ కూడా మీరు మెయింటెనెన్స్ కోసం మాయిశ్చరైజర్ వాడి సన్ స్క్రీన్ యూస్ చేయాలి. సో దిస్ ఇస్ లైక్ ద హోమ్ కేర్ విచ్ ఇస్ రిక్వైర్డ్. సో చూస్తున్నారు కదండి, ఇట్లాంటి స్కిన్కి అయితే ఆల్మోస్ట్ మనకి 4 సిట్టింగ్స్ అయితే పడతాయి. సో తర్వాత ఇంకా బెటర్ రిజల్ట్ కావాలనుకుంటే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో ముందైతే ఏమన్నా క్రీమ్స్ అలాంటివి యూస్ చేస్తున్నా అది స్టాప్ చేస్తే 2 days బిఫోర్ సో ఒకసారి డాక్టర్ నుంచి కన్సల్ట్ చేస్తే మనకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓకే డాక్టర్, ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? సో ఓకే, ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ అయిపోయినట్టేనా? సో నార్మల్గా చెప్పారు కదా మీరు, మీకు ఆల్మోస్ట్ 4 సెషన్స్, 4 to 6 sessions depending upon how much improvement వస్తుంది. సో ఇప్పుడు ఇలా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి పేషెంట్? సో ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ 24 hours షీ ఈస్ నాట్ సపోజ్ టు హాట్ వాటర్ పెట్టొద్దు ఫేస్లో. అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రెగ్యులర్గా యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ థ్రైస్ ఇన్ డే వాడాలి. అండ్ మాయిశ్చరైజర్ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ షీ షుడ్ అవాయిడ్ యూజింగ్ ఎనీ క్రీమ్స్, యాక్టివ్ క్రీమ్స్, రెటినాల్స్, గ్లైకాలిక్ యాసిడ్, ఆల్ యాక్టివ్స్ ఫర్ అనదర్ 2-3 days బికాస్ స్కిన్ చాలా సెన్సిటివ్, కొంచెం సెన్సిటివ్ ఉంటుంది ఆఫ్టర్ ద ప్రొసీజర్. సో దిస్ ఇస్ ద పోస్ట్ కేర్ షీ సపోజ్ టు మెయింటైన్. సో ఇప్పుడు నార్మల్గా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే చాలా మంది లైట్ మేకప్ అట్లా యూజ్ చేస్తారు కదా, మేకప్ వేసుకోవచ్చా? మరి వేసుకోవచ్చు 24 hours తర్వాత. 24 hours తర్వాత వేసుకోవచ్చు. ఓకే. సో మీ పేరేంటి? అనుష. అనుష, ఎలా ఉంది? ఇప్పుడే కదా లేజర్ ట్రీట్మెంట్ అయింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు మ్యామ్, కొంచెం లైట్గా అలా ఉందా? అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చారు, సెకండ్ సెషన్ అని చెప్తున్నారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ అమ్మో లేజర్ చేయించుకోవాలంటేనే ఎంత ఉంటుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. సో మీకు ఎట్లా అనిపించింది? ఇది అఫోర్డబుల్ ప్రైజా? ఎట్లా అనిపించింది? ఎస్, ఇది అఫోర్డబుల్ ప్రైస్కే అవుతుంది మ్యామ్. ఓకే. సో లేయర్స్లో ట్రీట్మెంట్స్ అనేవి కూడా మనకి ఎలాంటి వాళ్ళైనా సరే చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో చేయించుకోవచ్చు అనమాట. మంచి పెయిన్లెస్ ప్రొసీజర్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ సాటిస్ఫై అయ్యారు కాబట్టి సెకండ్ టైం మళ్ళీ వచ్చారు. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసాం కదా డాక్టర్ గారు. సో ఇప్పుడు సెషన్కి మనకి ఎంత గ్యాప్ ఉండాలంటారు? అట్లీస్ట్ 3 weeks, 21 days గ్యాప్ ఇస్ ద ఐడియల్ గ్యాప్. ఇది ఓన్లీ దీనికోసమేనా లేకపోతే అన్ని ట్రీట్మెంట్స్కి అట్లాగే ఉంటుందా?
Most of the treatments at least 15 days gap undali, but 3 weeks is the ideal gap we prefer. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇందాక మీరు క్రీమ్స్ చెప్పారు కదా, సన్ స్క్రీన్ అలాంటివన్నీ, సో మీరే సజెస్ట్ చేస్తారా లేకపోతే మార్కెట్ లో బెస్ట్ ది మనం సెలెక్ట్ చేసుకోవచ్చా? అది స్కిన్ టైప్ అకార్డింగ్ మనమే మీకు సజెస్ట్ చేస్తాం. ఇఫ్ యువర్ స్కిన్ ఇస్ ఆయిలీ, డ్రై ఆర్ కాంబినేషన్, సో అకార్డింగ్ టు దట్ వీ విల్ సజెస్ట్ యూ వాట్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మీరు యూస్ చేయాలి. ఓకే, ఫేస్ వాష్ కూడా వీల్ సజెస్ట్ అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ద యూజువల్ మార్కెట్. సో చాలా మందికి ఏంటంటే డౌట్, కొన్ని రోజులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుందేమోనని డౌట్ ఉంటుంది. సో దీంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? రిపీట్ అలా ఏం అవ్వదు. సి ఇఫ్ యూ ఫినిష్డ్ ఆల్ 6 సెషన్స్, దెన్ మెయింటెనెన్స్ కోసం మీరు కొంచెం వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 4 months అలా తీసుకోవచ్చు సెషన్స్. అండ్ మీరు ప్రాపర్ హోమ్ కేర్ తీసుకుంటే, సన్ ప్రొటెక్షన్ యూస్ చేస్తే మళ్ళీ మీకు స్పాట్స్ ఇవ్వ రావు, ఎంత డార్క్ స్పాట్స్ మళ్ళీ రావు. సో తను కూడా ఆల్రెడీ చెప్పింది మనకి ఆ రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉన్నాయని. సో అంటే ఏ రేంజ్ నుంచి ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళంతా, మనకి అందరికి అందుబాటులో ఉందా ప్రైస్? మనకి ప్రైస్ విల్ బీ అన్ అఫోర్డబుల్ రేంజ్ ఓన్లీ. మీరు ప్యాకేజెస్ తీసుకుంటే ఇట్ విల్ బీ బెటర్. సో చాలా మంది పేషెంట్స్ కి డౌట్స్ వస్తుంటాయి, సో లేయర్స్ కి రావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బెటర్ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుంటే ఐ విల్ టెల్ దెమ్ అకార్డింగ్ ద స్కిన్ టైప్ ఏం ట్రీట్మెంట్ ఇస్ రిక్వైర్డ్ అండ్ హౌ మెనీ సెషన్స్ రిక్వైర్డ్. సో ఇది మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్? ఆన్లైన్ లేదు, ఓన్లీ స్కిన్ కదా, సో బెటర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఇస్ మచ్ ప్రిఫర్డ్. ఓకే, డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేస్తే ఎస్ మీరు ట్రీట్మెంట్ ఏం కావాలి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సో ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ అన్ని కూడా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.